సంచార్ సాధీపై కేంద్రం యూటర్న్. ఇంతకీ ఏమిటి సంచార్ సాధి? సంచార్ సాధి అనేది 3 రోజులుగా ఆన్లైన్ లో పొలిటికల్ పార్టీల నోటి వెంట తెగ వస్తోంది. భారత్ లో స్మార్ట్ ఫోన్లలో ఈ యాప్ ను ముందుగానే ఇన్స్టాల్ చేసి ఇవ్వాలన్న కేంద్ర ప్రభుత్వ ఆదేశం దీనికి కారణం. ఇది ప్రజల వ్యక్తిగత జీవితాలపై నిఘా పెట్టడమే అవుతుందని రాజకీయ పార్టీల నుంచి ఆందోళన వ్యక్తమవుతుంది. దీంతో అన్ని స్మార్ట్ ఫోన్లలో సంచార్ సాధి యాప్ ను ముందస్తుగా ఇన్స్టాల్ చేయాలనే నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంటున్నట్లు కేంద్ర కమ్యూనికేషన్ల మంత్రి జ్యోతిరాదిత్య సింధియా అనౌన్స్ చేశారు. దీనిపై విపక్షాలు ఆందోళన వ్యక్తం చేయడంతో టెలికాం మంత్రి స్వయంగా ప్రకటన చేస్తూ ప్రజల ఇష్టం అనుకుంటే ఇన్స్టాల్ చేసుకోవచ్చు, లేకపోతే అన్ఇన్స్టాల్ చేయొచ్చని తెలిపారు. ఇది ప్రజల రక్షణ కోసమేనన్నారు. యాప్ లో రిజిస్టర్ అవ్వకుండా అది పనిచేయదని సింధియా ప్రకటించారు. అంతేకాదు స్నూపింగ్ కు తావేలేదని, అది సాధ్యం కాదని సింధియా వివరించారు. మరి ఇంతకీ సంచార్ సాధి యాప్ వల్ల ఉపయోగాలేమిటి? ప్రభుత్వం ఎందుకు తెస్తోందంటే, దేశంలో ఫోన్లు పోతే కంప్లైంట్ ఇస్తే తిరిగి వస్తుందనే డౌట్ చాలా మందికి ఉండేది. కానీ ఇప్పుడు ఈ సంచార్ సాధి యాప్ వల్ల ఫోన్ పోతే ట్రాక్ చేయడానికి టెలికాం శాఖ డెవలప్ చేసిన అప్లికేషన్. సంచార్ సాధి యాప్ లో అనేక అధునాతన ఫీచర్లున్నాయి. ఈ యాప్ ను మొబైల్ ఫోన్ లో ఇన్స్టాల్ చేశాక ఫోన్ IMEI నెంబర్ సెంట్రల్ డేటాబేస్ లో రికార్డ్ చేస్తుంది. చట్టబద్దంగా కొనుగోలు చేసిన ప్రతి మొబైల్ డీటెయిల్స్ ఈ డేటాబేస్ లో రికార్డ్ అవుతాయి. టెలికాం భద్రతకు ముప్పు కలిగించే నకిలీ లేదా తప్పుడు IMEI నెంబర్లతో కూడిన హ్యాండ్సెట్లు గుర్తించే లామీ సంచార్ సాధి యాప్ డిజైన్ చేశారు. ఇది అప్పటికే ఉన్న డేటా మొబైల్ హ్యాండ్సెట్ తయారీదారుల డేటాబేస్ తో పోలుస్తుంది. ఒకవేళ మీ ఫోన్ పోయినా, దొంగతనానికి గురైనా ఈ యాప్ ద్వారా బ్లాక్ చేసేలా ఫిర్యాదు చేసుకోవచ్చు. ఆ తర్వాత సంబంధిత మొబైల్ ఎక్కడా పనిచేయకుండా అన్ని నెట్వర్క్లను అలర్ట్ చేస్తుంది. దాంతో సిమ్ మార్చినా ఆ మొబైల్ దేనికి ఉపయోగపడదు. పేటీఎం, గూగుల్, ఫోన్ పే ట్రాన్సాక్షన్స్ జరగవు. అనుమానిత కాల్స్, మెసేజ్లు వచ్చినప్పుడు కాల్ లాగ్ నుంచే నేరుగా ఫిర్యాదు చేసుకోవచ్చు. మీ పేరు మీద ఎన్ని మొబైల్ కనెక్షన్లు ఉన్నాయో తెలుసుకోవచ్చు. మీ పేరుతో అనఫిషియల్ గా ఏమైనా నెంబర్లుంటే ఫిర్యాదు చేయొచ్చు. మొబైల్ చోరీకి గురైనా, పొరపాటున పారేసుకున్నా బ్లాక్ చేసే సదుపాయం ఉంది. మొబైల్ ఫోన్ ప్రామాణికతను సంచార్ సాధి యాప్ సాయంతో గుర్తించవచ్చు. సెకండ్ హ్యాండ్ మొబైల్ కొనుగోలు చేసేటప్పుడు ఈ ఫీచర్ చాలా హెల్ప్ అవుతుంది. ఈ యాప్ ను 2026 మార్చి నుండి మొబైల్ హ్యాండ్సెట్ మ్యానుఫ్యాక్చర్ కి పరికరాల్లో సైబర్ సెక్యూరిటీ యాప్ ను ముందస్తుగా ఇన్స్టాల్ చేయాలని టెలికమ్యూనికేషన్ల శాఖ ఆదేశాలు జారీ చేసింది. దీనిపై గోప్యత, నిఘా సమస్యలపై ప్రతిపక్షాల నుండి తీవ్ర వ్యతిరేకత వ్యక్తం కావడంతో కేంద్ర ప్రభుత్వం తప్పనిసరిగా ఫ్రీ ఇన్స్టాలేషన్ అవసరాన్ని ఇకపై అమలు చేయబోమని ప్రకటించింది. ఈ యాప్ సాయంతో దేశంలో 2.75 కోట్ల నకిలీ మొబైల్ కనెక్షన్లు తీసేశారు. పోయిన 20 లక్షల ఫోన్ల లొకేషన్ ను గుర్తించి అందులో 7.5 లక్షల ఫోన్లు పోగొట్టుకున్న వారికి అందజేశారు. సో ఇది సంచార్ సాధి యాప్ ప్రత్యేకతలు. ప్రతిపక్షాలు చేస్తున్న విమర్శలు కేవలం రాజకీయ ఆరోపణలు మాత్రమే అనొచ్చంటారా? మీ అభిప్రాయాలను కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి.